అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఎవరైనా కొత్తగా మా ఛానల్ అయితే చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని ఫాలో చేసేసేయండి, లైక్ అండ్ షేర్ చేసేసేయండి. నా మార్నింగ్ రొటీన్ ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏంటి చేశానో ఆ రొటీన్ అయితే వస్తూ ఉంటుంది. ఈ మధ్య ఏంటంటే పని చాలా ఎండలు ఎక్కువ ఉంటున్నాయి కదా. ఈ ఎండలకి ఎక్కువసేపు వంటగదిలో అయితే ఉండలేకపోతున్నాం. సో అందుచేత ఏంటంటే నేను ఎర్లీ మార్నింగే పని అంతా పూర్తి చేసేసుకుంటున్నాను. సో దానివల్ల ఏమనిపిస్తుందంటే కాసేపు చక్కగా గాలికైనా కూర్చోవచ్చు, ఇంకా మిగతా వర్క్ అయినా చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో అయితే నేనైతే ఒకసారిగా ఇంట్లో వర్క్ అంతా మార్నింగే, కుకింగ్ వర్క్ ఏదన్నా సరే మార్నింగే చేసేసుకుంటున్నాను అనమాట. దీనివల్ల మనకి ఏంటంటే ఈ హీట్ అది ఎక్కువగా తగలదు. మాకేంటంటే మేడ మీద ఇల్లు లేకపోవడం వల్ల చాలా అంటే చాలా వేడిగా ఉంటుందన్నమాట. అందుచేత నేనైతే ఇలా మార్నింగే కుకింగ్ అంతా చేసేసుకుంటున్నాను. తర్వాత ఆఫ్టర్నూన్ మిగతా వర్క్ అది చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో నేనైతే మార్నింగ్ కుకింగ్ చేసుకుంటున్నాను. పొయ్యి దగ్గర లేకపోతే మనకి సగం వేడి అనేది తగలదు కదా, అదనమాట మెయిన్ ఇంపార్టెంట్. వీక్లీకి సరిపడగా ఇలా రుబ్బు అనేది అయితే నేను రుబ్బి ఉంచుకుంటాను. దీనివల్ల నాకేంటంటే వీక్ అంతా కాకపోయినా ఒక 4 డేస్ వరకు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే థింక్ చేయక్కర్లేదు. సో అదనమాట, అందుకోసం నేను ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటాను. మనం ఆడవాళ్ళకి ఏంటంటే బిఫోర్ డే అంతా ఈరోజు కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బిఫోర్ డే ఏం కూర వండాలి, ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఇలా అనిపిస్తుంది కదా. సో అక్కడ నాకు కొంచెం ముందు రోజే నేను ప్లాన్ చేసుకుంటానన్నమాట. ఏం కుక్ చేయాలి, రేపు కర్రీ ఏం కుక్ చేయాలని. ఇప్పుడు నాకు 4 డేస్ వరకు ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఏది చేస్తే పిల్లలు ఎక్కువగా తింటారు అనే ఉద్దేశంతో అయితే చేసుకుంటాను. సో ఇలా ప్లాన్ చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఈజీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే పని కూడా త్వరగా అయిపోతుంది అనమాట. ఆ ఉద్దేశంతో నేనైతే ఇలా ప్లాన్ చేసుకుంటాను. ఇంకా నేనైతే ఇంట్లోనే ఉంటాను. ఇలా ఈ కొత్తగా స్టార్ట్ చేశాను మళ్ళీ వీడియోస్ పెట్టడం. ఆల్రెడీ నాది పాత ఛానలే, కానీ అప్పుడు నేను కొంచెం భయపడి ఇంట్లో వాళ్ళు ఏమంటారో ఇలా అని అప్పుడు భయపడడం వల్ల ఇప్పుడైతే నాకు ఇదే ఒక మంచి ఆప్షన్ అనమాట. ఎందుకంటే చిన్నపిల్లలు ఉండడం వల్ల నేను బయటకు వెళ్ళి జాబ్ చేసేంత అవకాశం లేదు నాకు. సో ఇందులోనే ప్రయత్నిస్తే ఏమైంది, ప్రయత్నించకుండా ఒక దగ్గర ఉండే కన్నా ప్రయత్నించటం వల్ల సక్సెస్ అవుతామేమో అని ఒక థాట్తో నేనైతే మొదలు పెడుతున్నాను అనమాట మళ్ళీ. సో అందుకనే మళ్ళీ స్టార్ట్ చేశాను. నాకు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ ఈ వీడియోస్ తీసుకొని వీడియోస్కి ఎడిట్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకోవడం కొంచెం టైర్డ్ అవుతున్నాను. కాకపోతే కొన్ని రోజులు ట్రై చేస్తే తప్పేముంది. ట్రై చేయకుండా అయ్యో సక్సెస్ అవ్వలేదు, మనం సాధించలేదు అని ఫీల్ అవ్వే కన్నా ట్రై చేస్తే మనకి ఫలితం వస్తుంది కదా. చూద్దాం, వెయిట్ చేసి చూద్దామని ఒక ఉద్దేశంతో అయితే నేనైతే మొదలుపెట్టాను. సో ఇలా స్టార్ట్ చేశాను మళ్ళీ. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు మొదట ఎవరికీ రాదు. ఫస్ట్ టైం ఎవరికీ అయితే రాదు. ఎందుకంటే ఎవరైనా సరే నేర్చుకున్న తర్వాతే ఎవరైనా సీనియర్స్ అవుతారు. ఫస్టే ఎవ్వరు కూడా అన్నీ నేర్చేసుకొని రారు కదా. అలాగే నేను కూడా నాకైతే ఫస్ట్ అసలు వంట రాదు. తర్వాత నేర్చుకున్నాను. అంటే వచ్చు, కానీ ఎక్కువ హాలిడేస్లో అప్పుడు నేను టీచర్గా జాబ్ చేసేదాన్ని. సో టైంలో ఏంటంటే హాలిడేస్లో మాత్రమే కుకింగ్ చేసేదాన్ని. ఏవో ఒకటి నాన్ వెజ్ బిర్యానీస్, ప్రాన్స్ బిర్యానీ అని, చికెన్ బిర్యానీ అని, ఇలాగా నాకు నచ్చిన బిర్యానీస్, కర్రీస్ అలా చేసుకుంటూ ఉండేదాన్ని హాలిడేస్లో అనమాట. ఇంకా డైలీ అంటే అమ్మే చేసేవారు. హాలిడేస్లో, వీకెండ్స్లో అలా ఆ టైంలో నేనైతే చేసేదాన్ని అనమాట. సో ఇప్పుడైతే రెగ్యులర్గా చేయాలి. ఇంకా మా పిల్లలు వచ్చినప్పుడైతే ఇంకా మార్నింగ్ 8 కల్లా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. మేమిద్దరం ఉన్నప్పుడైతే ఓకే 9కి 9:30కి ప్రిపేర్ చేసినా ఓకే అనిపించేది. మాకు పిల్లలు పుట్టిన తర్వాత మా పిల్లలు కొంచెం ఫుడ్ తీసుకుంటున్న టైంలోనే అయితే ఇంకా నాకేంటంటే వాళ్ళకి 5 months వచ్చినప్పటి నుంచి ఫుడ్ ప్రిపేర్ చేయాలి. ఆ టైంలో ఇంకా నాకు
ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి లిక్విడ్ టైప్లోగా మల్టీగ్రెయిన్స్ అవి ఇవ్వాలి కదా, ఆ టైంలో ప్రిపేర్ చేయడం. నెక్స్ట్ ఇంకా కొంచెం ఇప్పుడు 1 ఇయర్ 1.5 ఇయర్ అయ్యాక వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తింటారు కాబట్టి, సో ఇప్పుడు ఏంటంటే 8 కల్లా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. బ్రేక్ఫాస్ట్తో పాటు కర్రీకి అన్నీ రెడీ చేసుకొని ఈజీగా ఉన్నవి ముందు కుక్ చేసుకోవాలి, కష్టంగా ఉన్నవి వాళ్ళు లేచి వాళ్ళు ఫ్రెష్ అప్ చేసేసిన తర్వాత ప్రిపేర్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో మీలో ఎవరైనా కొత్తగా వీడియో చూస్తే వీడియోని ఫుల్గా చూడడానికి ట్రై చేయండి. అండ్ వీడియోకి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది మీరు చేసుకునే సబ్స్క్రిప్షన్ అనేది, అదనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే నాకు టైలరింగ్ అనేది నాకు చాలా ఇష్టం. నేను ఇష్టంతో నేర్చుకున్నాను. నా నేను నేర్చుకున్నప్పటి నుంచి నాకు సంబంధించినవి అన్నీ నేనే స్టిచ్ చేసుకోవడానికి ట్రై చేసేదాన్ని. టీచింగ్కి వెళ్ళినా సరే హాలిడేస్లో స్టిచ్ చేసుకునేదాన్ని, లేదంటే సండేస్ వీకెండ్స్లో స్టిచ్ చేసుకునేదాన్ని. ఎందుకంటే నాకు ఈ చేతి పనులు, ఈ అల్లికలు కుట్లు అంటే చాలా ఇష్టం. ఎందుకో నాకు అది తెలీదు. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాషన్ ఉంటుంది కదా, అలా నాకు ఇది ఫ్యాషన్ అని నేను ఫీల్ అవుతాను. ఈవెన్ నా పెళ్లి బ్లౌజెస్ కూడా నేనే కుట్టుకున్నాను, ఎవరికి ఇవ్వలేదు. నాకు ఏమైనా డౌట్ వస్తే ఎవరినైనా వెళ్ళి అడిగి సజెషన్స్ తీసుకొని కుట్టుకునేదాన్ని అనమాట. ఎందుకో నాకు అది నచ్చేది. అది వేసుకుంటే ఏదో ఒక రకమైన తృప్తి అనిపించేది. ఒక డ్రెస్కు నేను కుట్టుకొని వేసుకుంటే అబ్బా ఎంత బాగా వచ్చిందా అబ్బా అని అనిపించేది. నాకు అది చాలా నచ్చేదనమాట. ఇప్పటికీ నేను పిల్లల్ని పడుకోబెట్టి స్టిచ్ చేసిన బ్లౌజెస్ అయితే ఒక 3 బ్లౌజెస్ అయ్యాయి. ఇది 4th బ్లౌజ్ అనమాట. ఇది స్టార్ట్ చేశాను. నాకు ఇంకా ఉన్నాయి బ్లౌజెస్, మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తూ వాటిని కూడా ఫినిష్ చేసేయాలన్నమాట. ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఇది తీసుకున్నాము. మా పెద్ద పాప అసలు ఫుడ్ ఏమీ తీసుకోదు. సో దానికోసం వాటర్ మెలన్ ఏమో ఐస్ క్రీమ్ లాగా అలా స్టిక్స్తోని అరేంజ్ చేసి ఇచ్చానమాట. అప్పుడు కూడా తినలేదు, తీసుకువెళ్ళాలి నాన్నకి ఇచ్చేసింది. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసేసేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరెన్నో ఇంకో మంచి మంచి వీడియోస్తోనే మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సపోర్ట్. బాయ్.